ప్రతిరోజు 4-5 యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందరూ కూడా మైనర్ ఇంజురీస్ తో వెళ్తా ఉన్నారు. సో ఇది మేము అబ్జర్వ్ చేస్తే ఎక్కువ పర్సెంట్ అంతా మైనర్లే యాక్సిడెంట్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు బండ్లు ఆపుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరైతే గాయాలు తగిలినారో వాళ్ళు అక్కడే ఉండి బాధపడుతున్నారు. సో దీని మీద మేము ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలనే ఉద్దేశంతో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము. మేము 11కి అక్కడికి బాలాజీ నగర్ పోయేసి వితిన్ హాఫ్ అన్ అవర్ లోనే దాదాపు 15-16 బండ్లు 2 వీలర్స్ మైనర్స్ పట్టుకున్నాను. సో ఈ ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ అంతా కూడా దాదాపు మైనర్లే ఎక్కువ చేస్తున్నారు. అందరికీ తెలుసు ఎక్కువ మంది చనిపోతా ఉండేది 16 నుంచి 30-32 ఏళ్ల మధ్య పిల్లలే ఎక్కువ పిల్లలకి బండ్లు ఇస్తున్నారు. దానికి తోడు ఈ పిల్లలు కూడా ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు. మేము పట్టుకోవడానికి వెళ్తున్నా బండి ఆపడం లేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్ తప్పించుకోవడానికి వెళ్లి ఇంకా వేరే యాక్సిడెంట్లు కూడా చేస్తా ఉన్నారు. సో మేము అందుకనే దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఫైన్లు వేసాము. మొన్నటి వరకు అవేర్నెస్ ఇచ్చాము. ప్రతి స్కూలు తిరిగి అవేర్నెస్ కూడా ఇచ్చినాము. కానీ వీళ్ళలో మార్పు రాలేదు. సో అందుకనేసి ఇప్పటి నుంచి మేము ఇవన్నీ కూడా ఎంవీఐ గారికి రాస్తాము. ఎంవీఐ గారు ఫైన్ ఇంపోజ్ చేస్తారు. ఎందుకంటే కనీసం అప్పుడన్నా మా దగ్గర ఒక 2-3 డేస్ ఈ బండ్లన్నీ ఇక్కడే పెట్టుకోవడం వల్ల వారికి కొద్దిగా ఫైన్ అది బాధ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. టోటల్ మీద ఇక్కడ నుంచి కడపలో ఏదో ఒక పాయింట్ లో ప్రతిరోజు ఈ డ్రైవ్ అనేది స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాము. వెహికల్స్ అన్ని తీసుకుని ఎంవీఐ గారికి పెడతాము. సో తస్మా జాగ్రత్త. ఈ రోజు ఎన్ని బండ్లు పట్టుకున్నారో? ఇప్పుడు ఈ రోజు మేము 16 బండ్లు పట్టుకున్నాము. అదే విధంగా ఈ పేరెంట్స్ కి పిల్లలకి సాయంత్రం పిలిపించి వాళ్ళకి మరి ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తాము. సార్ తల్లిదండ్రులకు మీరేమన్నా సజెషన్ చేస్తారు? తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలకి బండ్లు ఇస్తున్నారు, అదేవిధంగా మీరు బండిలో వెనకాల కూర్చొని అదే పిల్లలతో మీరు బండ్లు నడిపిస్తూ ముచ్చట పడుతున్నారు మీరు. కానీ అదే